మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. నీట్ లీక్ వ్యవహారంలో మోదీ వ్యాఖ్యలను స్వాగతించిన రామచల్లు నిరసన తెలిపిన యువతపై పెట్టిన క్రిమినల్ కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డిఎస్సి ప్రశ్నాపత్రాల లీక్, ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రశ్నించే యువత జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. స్వాగతిస్తా ఉన్న నరేంద్ర మోడీ గారి యొక్క ప్రకటనను, వారి పట్ల మీ యొక్క పెద్దరికమైనటువంటి హృదయము, పెద్ద స్థాయిలో ఉండే మీ పదవి ద్వారా సంక్రమించిన విశాలమైన మీ ఆలోచన విధానాన్ని, మీ దయార్థ హృదయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నా. ఈ స్వాగతించే సందర్భంలో 1-2 ప్రశ్నలు కూడా ఈ దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ దేశ పౌరునిగా ఆయన ఏం మాట్లాడినారు? ఈ పిల్లలు అక్కడికి వచ్చి ఉద్యమం చేయాల్సిన అవసరం దేనికి ఏర్పడింది? భారతదేశంలో ఉండే నలుదిశల ఆంధ్రప్రదేశ్ లేకుంటే బీహారా, పంజాబా, తమిళనాడా, లేకుంటే కర్ణాటకనా, పశ్చిమ బెంగాలా, ఇది కాదు. ఈ భారతదేశం ఉండే సరిహద్దులు 4 వైపుల నుంచి, నలుదిక్కుల నుంచి వివిధ రకాల భాషలు, వివిధ రకాల ఆహార అలవాట్ల వేషధారణలు కలిగిన యువత హస్తినకు చేరుకోగలిగినారు, దేశ రాజధాని చేరుకోగలిగినారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఇంటిని ముట్టడి చేసేదాని కోసం వేల లక్షల మంది పిల్లలు ఒక చోట చేరడానికి కారణం ఈ దేశ ప్రభుత్వం చేసిన తప్పు. ఇది అంగీకరించాలి. మొట్టమొదట ఎవరైనా భారతదేశ ప్రభుత్వం చేసిన తప్పు. పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన నీట్ అనే ఎగ్జామ్ యొక్క ప్రశ్నాపత్రం లీక్ కావడం, పిల్లల యొక్క భవిష్యత్తు నాశనమయ్యేదానికి అవకాశం ఏర్పడడం. ఈ తప్పేగాని ఈ ప్రభుత్వం చేయకపోతే ఈ పిల్లలందరూ అక్కడికి చేరేవారు కాదు. ఈ చేరే సందర్భంలో మీరు ప్రవర్తించిన తీరు, భారతదేశ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, పిల్లల పట్ల, యువత పట్ల కఠినమైన వైఖరిని ప్రదర్శించినారు. కాస్త అంటే వారిపైన లాఠీచార్జ్ చేయడం, మన ఆడపిల్లలు చాలా మంది యువతుల పట్ల కొద్ది అసభ్యకరంగా పోలీసులు ప్రవర్తించడం, వారి ఎదపైన చేతులేసి దొబ్బడం, లాఠీలతో కొట్టడం, ఇవన్నీ మన వీడియోలలో చూసినాం.